నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎటు చూసినా పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఉన్న జాతర సీన్ కు జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. ఒక్కసారిగా ఇంత ఫేమస్ అయిన తిరుపతి గంగమ్మ జాతర ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? తిరుపతి గంగమ్మ జాతరలో మగవారు చీరల్ని ఎందుకు ధరిస్తారు? ఈ జాతరకు ఉన్న 900 ఏళ్ల నాటి చరిత్ర విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం వెంకన్న చెల్లెమ్మ గంగమ్మ ప్రతి ఏటా తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతరగా ఘనంగా నిర్వహిస్తారు. 7 రోజుల పాటు రోజుకొక వేషంలో గ్రామదేవతకు భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇప్పటికే తిరుపతి నగరం అంతా ఆధ్యాత్మికంగా శోభను సంతరించుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జాతరలలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. 22వ తేదీన తెల్లవారుజాము నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర కార్యక్రమం ముగుస్తుంది. గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరికాయ, నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలకు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటికి వెళ్లిపోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపుగా 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు 7 కొండల వెంకన్న చెల్లెలుగా భావించి ఆరాధిస్తారు. ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, గంగమ్మకు చప్పర కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 22న విశ్వరూప దర్శనం తరువాత చెంప నరికే కార్యక్రమంలో జాతర ముగుస్తుంది. ఈ జాతర సమయంలో మగవాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. 100 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి సారె అందుతుంది. ఈ ఏడాది కూడా భక్తులు జాతరను చూసేందుకు భారీగా తరలి వస్తారు. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం దీనికోసం ముందుగానే అధికారులు చాలా అంగరంగ వైభవంగా దానికోసం ఏర్పాట్లు చేస్తారు. సో ఇప్పుడు ఇది పుష్ప 2లో పెట్టిన జాతర కాన్సెప్ట్ తో చాలా బాగా హైలైట్ అయిందనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా మందికి జాతర అంటే ఏంటో తెలియదు. ఈ అమ్మవారి తిరుపతి జాతర తెలియకపోవడం, పుష్ప 2లో ఈ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పడం వల్ల అసలు ఈ జాతర ఏంటి అని చెప్పి చాలా మంది వెతుకుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.